అలాగే మేము కూడా లైఫ్ సెట్ చేసుకున్నాం. సో మాకు కరెక్ట్‌గా హస్బెండ్ సెట్ అవ్వడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్నారు. ఇప్పుడు మా పిల్లలకి మీ సినిమాలు చూపించి ఎలాంటి మంచి ఫ్యామిలీ, ఎలాంటి మంచి క్యారెక్టర్, ఎలాంటి మంచి లవ్ ఉంటది అని మేము కూడా మా పిల్లలకి చూపిస్తున్నాం అంటే నాకు అది చాలా టచింగ్ అనిపించింది. అండ్ అలాంటి సినిమాలు మనం లాస్ట్ 10 years మిస్ అయ్యాం అని ఫీల్ అయ్యింది. అదన్నీ కలిసొచ్చి ఈ మిస్ యూ సినిమా చేయటం జరిగింది. అండ్ ఆ సినిమాతో మీ ముందుకు వచ్చాము మేము 29th November సినిమా రిలీజ్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా. ఇప్పుడు ఈ సినిమాని మీరు వెళ్ళి థియేటర్లో చూడండి. మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ మన లైఫ్లో కానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఇమోజీస్లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. సో అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మన బాధ్యత. సో ఈ మిస్ యూ సినిమా నా ఫ్యాన్స్ వస్తారు, నా కోసం వస్తారు థియేటర్కి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు అక్కర్లేదు, నాకు ఎవరు ISI మార్క్ స్టాండర్డ్ ఇవ్వక్కర్లేదు. నా ఫ్యాన్స్, మా ప్రేక్షకులు వస్తారు, దేవుళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఈ సినిమా బాగుందంటే కాలర్ ఎప్పుకుని మా సిద్ధు వచ్చాడు రోయ్, ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటికి వెళ్ళి చెప్పండి. అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు. ప్లస్ నేను 10 కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా 10 సంవత్సరాలకి. ఇంకా దారుణం ఏంటంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా. అది మా ఫ్యాన్స్కి తెలుసు. అర్థమైందా? సో స్టాక్స్ అలాగే ఉన్నాయి. వైల్డ్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి. సో మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తా. లేకపోతే చాలా పనులు ఉన్నాయి మాకు కూడా. ఎందుకంటే ఏ సినిమా థియేటర్కి వెళ్ళాలి, మంచి